స్కిన్ హెల్దీగా ఉండడానికి 5 డూస్ అండ్ 5 డోంట్స్. ఎస్, స్కిన్ హెల్దీ స్కిన్నే గ్లోయింగ్ స్కిన్కి కారణం. సో ఫస్ట్ ఏంటంటే రొటీన్ స్టార్ట్ చేయండి. మైల్డ్ ఫేస్ వాష్, మంచి మాయిశ్చర్, సన్ స్క్రీన్ మీకు సూట్ అవుతుంది, స్టార్ట్ చేయండి. అది స్టార్ట్ చేశాక కూడా మీకు సెట్ అవ్వకపోతే సెకండ్ ఇమీడియట్గా డాక్టర్ని కలవండి. మంచి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అన్ని రకాల హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్తోనే హెల్దీ స్కిన్ ముఖ్యంగా వస్తుంది. అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీ వాడటం స్టార్ట్ చేయండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా జాగ్రత్తగా మీరు ట్రై చేసి చూసాక అప్పుడు మీకు సన్ స్క్రీన్ సూట్ అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి రండి. బట్ ఇంట్లో స్క్రీన్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా, లైట్స్లో ఉన్నా లేకపోయినా, సన్కి వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ మస్ట్. హెల్దీ స్కిన్ ఉండాలి అని అంటే 5th వన్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అంటే మనం స్వెట్ అవ్వాలి, డీటాక్స్ అవ్వాలి బాడీలో నుంచి. సో హెల్దీ స్కిన్కి డీటాక్స్ అవ్వడానికి ఎక్సర్సైజ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది, అది మర్చిపోద్దు. ఓకే, డోంట్స్ ఫస్ట్ థింగ్, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్నా ఓకే సీరమ్స్ వాడద్దు. ఓకే, ఆయిలీ స్కిన్ ఉంటే ఓన్గా ఇంట్లో పింపుల్స్కి ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవద్దు. థర్డ్, మార్కెట్లో ఈ ఫ్రెండ్ చెప్పిందని ఆ ఫ్రెండ్ చెప్పిందని ప్రోడక్ట్ని ఓన్గా ర్యాండమ్గా ఒక 2-3 ప్రోడక్ట్స్ అలా వాడేస్తూ ఉండొద్దు. ఓకే, 5th వన్, సన్ స్క్రీన్స్, క్యాన్సర్ కాజింగ్ సన్ స్క్రీన్స్ బాగా ఉన్నాయి మార్కెట్లో. బెంజిన్స్, అవబెంజిన్, ఆక్సిబెంజిన్ అండ్ సన్ స్క్రీన్స్, దాని పరిమాణాలు ఎక్కువలో ఉంటున్నాయి, అవి క్యాన్సర్ కాజింగ్. సో సన్ స్క్రీన్స్ వాడే విషయంలో చాలా జాగ్రత్త వహించండి. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి తీవ్రమైన పిగ్మెంటేషన్స్కి ఓన్ ట్రీట్మెంట్ చేసుకోకండి.